నిరోధించడం అనేది ఉండదు. ఓకే, రైట్. ఓకే, శాంతిప్రసాద్ గారు. మాణిక్యాలరావు గారు. వర్మ గారు, ఓకే, మాణిక్యాలరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద దాడులకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి పెద్ద కలకలం నేపథ్యం, అలాగే లోకేష్ గారికి కూడా ఆటంకాలు కలుగుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ బ్లేడ్ బ్యాచ్లు ఏవో బ్లేడ్లతోటి కూడా వచ్చి నన్ను కలుస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడిన అంశం అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటివి ప్రజల్లోకి వెళితే సెన్సిటివ్గా ఉండే అభిమానులు వాళ్ళు వేరే రకంగా కానీ దీన్ని తీసుకుంటే ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది? నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నా మాట వినపడుతుందండి? మాట్లాడండి. ఓకే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీద అనేక సార్లు దాడులకి పురిగొల్పినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఆ అనుభవాల దృష్ట్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానులు ఉత్సాహంతో మీదకు వచ్చేదాని దృష్ట్యా, అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైనటువంటి ప్రతిపక్షాల మీద, ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానులు అయితే కొంచెం దూరంగా ఉండాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే సెక్యూరిటీగా సొంత పార్టీ వాళ్ళు లేకపోతే సొంత వ్యక్తులు ఉంటున్నారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 4.5 ఏళ్లలో ప్రతిపక్షాల మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి దాడులు చేశాడో మనం చూసాం. అంతకంటే ముందు కూడా ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో శ్రీదాడులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేయించుకున్నాడో, వాటి ద్వారా రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాడో మనం చూసాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని చోట్ల ఎలాంటి వాళ్ళు దాడులు చేశారో మనం అందరం కూడా చూసాం. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఎట్లా దాడులు చేశారు, నందిగామలో సీసాలు లేకపోతే ఇవన్నీ కూడా ఎట్లా ఇసిరి వాళ్ళ మీద ఇచ్చేయాలని చూశారు. కుప్పంలో డైరెక్ట్ గా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా దాడి చేశారు అనేది కూడా చూసాం. కాకపోతే ఈ దాడుల సంస్కృతి అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలనుకునేది మాట్లాడుకుంటారు, చెప్పాలనుకున్నది చెబుతారు. వాళ్ళ మీటింగుల్లోకి ప్రత్యర్థులు దోచడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు మీరు ఇక్కడ చూశారు, నందిగామలో దాడి చేశారు. ఏందయ్యా, మూడు రాజధానులు ఆల్రెడీ చేసేసామని కూడా చెప్తా ఉన్నారు. ఉన్న రాజధాని మొత్తాన్ని నాశనం చేశారు, దాని గురించి చెప్పండి అని అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాడులు అనేవి నిత్యకృత్యమైనటువంటి పరిస్థితుల్లో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భద్రత లేనటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు మేము కూడా కేంద్ర బలగాలు కేటాయించాలని, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు కూడా భద్రత కల్పించాలని మేము అనేక సార్లు కూడా చెప్పటం జరిగింది. కాబట్టి దాడుల సంస్కృతిని ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. స్వే దాడులు చేసుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గతంలోనే చేశాడు. ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, మాట్లాడే తీరు కూడా వేదికల మీద మాట్లాడేటప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. నక్కల గుంపను, తోడేళ్ల గుంపను, లేకపోతే కాల్చి పడేయండనో, బంగాళాఖాతంలో కలిపేయండనో గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రజల్లో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడాలి, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయాలు మాట్లాడాలి తప్ప ఇలాంటి మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతి చేయాల్సినటువంటి పని లేదని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము. ఓకే, శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి వర్మ గారు. ఏంటండి బ్లేడ్ బ్యాచ్ ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే